గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తిప్పర్ తిరుపతి గారు అలియాస్ దేవ్జీ. దేవ్జీ కానానికి తిప్పర్ తిరుపతి ఎన్ని సంవత్సరాలు పట్టిందన్న? అయితే ఇప్పుడు ఈ జస్ట్ ఉచ్చారణ దోషానికి సంబంధించింది. తిప్పిరి కాదు నాది, తిపిరి, TIPIRI. తిప్పిరి తిరుపతి గారు దేవ్జీగా మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే ఇప్పుడు నేను 1980 చివరి రోజుల నుంచి RSతో సంబంధంలోకి వెళ్ళి 80 చివరి నుండి 84 వరకు RSలో పనిచేసిన నేను. అంటే ఆ రోజులలో CPIML పీపుల్స్ వార్ అనే పార్టీ ఉండేది. ఆ పార్టీకి అనుబంధంగా RS ఉండేది. వాటన్నిటిని సారాంశంగా చెప్పాలనుకున్నట్టయితే ఏంటంటే, ఒక దోపిడీ పీడన లేని సమాజం మనం ఏర్పాటు చేయాలి అనేటువంటిది అదొక గొప్ప ఆదర్శం. దాంతో ప్రేరణ పొంది విస్తారంగా అధ్యయనం చేసి, సిద్ధాంతాలని రాజకీయాలని విస్తారంగా అధ్యయనం చేసి, నేను ఫుల్ టైమర్గా మారాలని నిర్ణయించుకొని ఫుల్ టైమర్గా మారిన. అంటే అక్కడ RSలో ఉంటూనే పార్టీ సభ్యుడిగా మారి 84లో దండకారణ్యానికి వెళ్ళడం జరిగింది. 84 నుంచి దండకారణ్యం ఉన్నారు. అప్పుడుగా అంటే తిరుపతి రమేష్గా మారడం జరిగింది. ఆ పార్టీకి మా పార్టీ పద్ధతిని అనుసరించి రమేష్ అని, ఆ తర్వాత దేవ్జీ అని, అట్లా. అంటే రమేష్ ఖాన్ తర్వాత దేవ్జీకి మధ్యలో చాలా పేర్లు ఉన్నాయి కదా మీకు? లేదు. అంటే నేను రమేష్గా మారిన తర్వాత 84 ఏప్రిల్ నుండి 87 అక్టోబర్ వరకు రమేష్, 87 నవంబర్ నుండి ఇక చాలా కాలం పాటు 91 ఆగస్టు వరకు దేవ్జీ, ఆ తర్వాత సంజీవ్, ఇక ఆ తర్వాత చాలా పేర్లు ఉన్నాయి. కానీ చాలా మంది అనుకునేది, పిలిచేది దేవ్జీ అని. చివరికి ఇట్లా కుమార్ దాదా అని, ఇట్లా రకరకాలు ఉన్నాయి లేండి. అది పార్టీలో ఉండేటువంటి పద్ధతి. అవును సార్. దేవ్జీ బయటకు వచ్చే వరకు రకరకాల ప్రాంతాలు దండకారణ్యంలో ఉన్నారా, లేదా వేరే ప్రాంతాల్లో పనిచేసుకొచ్చారు? అంటే మేజర్గా దండకారణ్యం, ఉద్యమ అవసరాలు రీత్యా ఒరిస్సా, MMC ఇట్లా ఆయా ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడం జరిగింది. అలా మీరు దండకారణ్యం వెళ్ళేసరికి అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? మీరు బయటకు వచ్చేసరికి పరిస్థితుల్లో మార్పు వచ్చిందా లేదా? అంటే ఇప్పుడు దండకారణ్యంకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి పరిస్థితితో చూసినప్పుడు మార్పు ఉందా అంటే, ఎలాంటి మార్పు అంటే ప్రజల్లో వాళ్ళ మౌలిక సదుపాయాలు కానీ, రాజకీయ చైతన్యంలో కానీ? అదే అంటే ఒకప్పుడు ఆ ప్రాంతం లోపల ఇక్కడ ఉన్నట్టు తెలంగాణలో 70వ దశకం, 80వ దశకం, 90వ దశకం మధ్య వరకు ఉన్నట్టు అక్కడ కూడా పెద్ద ఎత్తున దోపిడీ పీడనలు ఉండేటువంటి. అంటే సంత వ్యాపారస్తుల నుంచి మొదలుపెట్టుకొని, దుకాణదారుల నుంచి మొదలుపెట్టుకొని, ఈ మార్పిడి పద్ధతి ద్వారా సరుకులు అమ్మే వాళ్ళ నుంచి మొదలుపెట్టుకొని, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అత్యంత కిరాతకులుగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆబ్కారీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇట్లా అంటే ప్రభుత్వం మొత్తంగా ప్రభుత్వ దోపిడీ పీడనలు అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉండేది. ఈ వడ్డీ వ్యాపారులు, సంత వ్యాపారుల దోపిడీ, భూములు అంటే చిన్న మొత్తంలో అప్పులు ఇచ్చేసి భూముల్ని కబ్జా చేసుకోవడం, ఇట్లాంటి వాళ్ళ దైనందిన జీవితం లోపల వాళ్ళు శ్రమ చేసి సంపాదించినటువంటిది అంతా కూడా వీళ్ళే కొల్లగొట్టేవాళ్ళు. ఆ కొల్లగొట్టడం మూలంగా ప్రజలు నిరంతరం పేదరికంలో మగ్గడమే. అంటే వాళ్ళ దగ్గర బతుకు తెరువు కోసం ఏమి లేని స్థితి కదా. సంపాదించిన చిన్న మొత్తాలైనా కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లోకి, వీళ్ళు శ్రమ చేసిందంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేది. అయితే దానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి సభలు పెట్టడము, ఉపన్యాసాలు, పాటలు, వీటి ద్వారా చైతన్యవంతం చేసి దోపిడీకి వ్యతిరేకంగా, దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేయించడం అనేది చేసినాం. ఆ పోరాటాలు చేయించి దానికి విడివిడిగా కాకుండా ఒక సంఘటిత రూపం ఇవ్వాలి కాబట్టి సంఘాలు పెట్టినాం. ఆ సంఘాల నుంచి ఉన్నతంగా చైతన్యవంతమైన వాళ్ళ మీద ఆధారపడి గ్రామాల్లో పార్టీని నిర్మించినాం. దాన్నే పార్టీ సెల్స్ అంటాం. ఉద్యమం సాగుతుంటే మరి ఆత్మరక్షణ కోసం గ్రామాల్లో ఆత్మరక్షణ దళాలు, మిలిషియాని పెట్టినాం. వీటన్ని ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత జంతన సర్కార్లను ఏర్పాటు చేసినాం. జంతన సర్కార్ని ఏర్పాటు చేయడానికి ముందు అంటే 1995లోనే జంతన సర్కార్ మొదలుపెట్టినాం. కాకపోతే అప్పుడు గ్రామ రాజ్య కమిటీలు అనేవాళ్ళం. దీన్ని కాపాడుకోవాలి అని అంటే రాజ్యం దాడి చేస్తుంది కాబట్టి అనివార్యంగా మనం సైనిక దాడులకు వెళ్ళాలి అనేటువంటిది. అంటే యుద్ధంకి వెళ్ళాలి అనేది చెప్పి, కాబట్టి ఆ శ్యామ్ మహేష్ మురళి అమరులైన సందర్భంగా పార్టీ ఇప్పుడు కొలాప్స్ అని పాలక వర్గాలు చెప్తున్నప్పుడు, కొలాప్స్ కాలేదు, మరింత శక్తిని కూడా తీసుకొని శక్తివంతమై ఇప్పుడు సైన్యం అన్ని ఏర్పాటు చేసుకొని పోరాటం చేస్తుంది అని చెప్పడానికి ప్రతీకగా 2000 సంవత్సరం డిసెంబర్ 2 నాడు PLGని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఇది ఉద్యమం ఒక క్రమంగా అడ్వాన్స్ అవుతూ వచ్చింది. అంటే దీంట్లో ప్రజల యొక్క చైతన్యం అనేది
ఉద్యమం ఎట్టెట్లా పెరుగుతూ పోయిందో ప్రజల చైతన్యానికి వ్యక్తీకరణ, ప్రజల సంఘటిత శక్తికి ఇది వ్యక్తీకరణ. ఎవరో కొద్ది మంది పిడికెడు మంది నాయకులు వాళ్ళ యొక్క కృషి ఫలితం కాదు, ప్రజలందరూ వేలాది లక్షలాది మంది చైతన్యవంతులు అయ్యిండ్రు అనేదానికి, వాళ్ళందరి భాగస్వామ్యానికి ఈ ఉద్యమం యొక్క ఒక ప్రతీక. అంటే పిఎల్జీ వరకు వచ్చింది 2002 వరకు, అంటే ఆర్పిసిల వరకు, జంతన సర్కార్ల వరకు వచ్చింది. జంతన సర్కార్లో మీరు సాధించింది ఏంటి? జంతన సర్కార్లో సాధించింది ఏంటనేది ఇంకా ప్రజలను అడిగితే మాకంటే చాలా బెటర్గా చెప్తారు. అంటే జంతన సర్కార్ అనడమే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వము. అంటే ప్రజలందరూ ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఒక తప్పుడు నెరేటివ్ అంటారు కదా, ఆదివాసులకు ఏం తెలియదు, ఒక తుపాకులు చూసి వీళ్ళు ఉద్యమంలోకి వచ్చారు, అది తప్పుడు వ్యాఖ్యానం, వాళ్ళని కించపరిచే వ్యాఖ్యానాలు. జంతన సర్కార్ అనేటువంటిది ఒక గొప్ప చైతన్యానికి వ్యక్తీకరణ. అంటే మనం ఈ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మన సమస్యలు ఏవి పరిష్కారం కావు, ఒక ప్రత్యామ్నాయ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది జంతన సర్కార్ యొక్క కాన్సెప్ట్. దాంట్లో మహిళలు భాగస్వాములై నాయకత్వం వహించారు, మహిళలు ప్రజాపాలనను నెరిపిరు, ఎగ్జిక్యూట్ చేసిండ్రు. అంటే మహిళ అనేది తెగ సమాజం యొక్క పెత్తనం కింద అణచివేయబడేది. వాళ్ళు స్వతంత్రులైపోయి చైతన్యవంతులైపోయి వాళ్ళు ప్రభుత్వాధికారాన్ని నేర్పిండ్రు అంటే అదే ఒక గొప్ప అచీవ్మెంట్ కదా. అవును. అంటే ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ సాధించిందా ఈ 77 ఏళ్ళలో 78 ఏళ్ళలో అంటే సాధించలేదు. కానీ జంతన సర్కార్లలో మహిళలు విస్తృత భాగస్వాములు. అంటే సమావేశాలు చేయడంలో, నిర్ణయాలు చేయడంలో, చేసిన నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేయడంలో. అంటే ఎగ్జిక్యూట్ చేయడంలో అంటే భూముల సమర్థీకరణ ఒక ఎగ్జిక్యూషన్, తర్వాత కుంటలు కట్టడము, చెరువులు కట్టడము, స్కూళ్ళు నిర్వహించడము, వైద్యశాలలు నిర్వహించడము, ఇదంతా పవర్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది. వీటన్నిట్లలో మహిళలు భాగస్వాములు అయినరు, వీటన్నిట్లలో పురుషులు భాగస్వాములు అయినరు. అంటే ఒక గొప్ప చైతన్యానికి నిదర్శనం, ఒక ప్రత్యామ్నాయ పార్లమెంటరీ వ్యవస్థకు ప్రత్యామ్నాయమైనటువంటి ప్రజాపాలన రూపానికి వ్యక్తీకరణ. ఇదే గొప్ప అచీవ్మెంట్. జంతన్ సర్కార్కి బడ్జెట్ ఎంత ఉంటుందండి? అంటే బడ్జెట్ ఆయా సమయాల్లో మారుతూ వచ్చింది. ఒక పీక్ స్టేజ్లో బహుశా 18-19 అనుకుంటా. మేము జంతన సర్కార్లు అంటే దండకారణ్య వ్యాప్త జంతన సర్కార్లు, కిందనేమో పంచాయతీ స్థాయిలో జంతన సర్కార్ ఉంటుంది. వీటన్నిటిని ఒక 16, 17, 18 జంతన సర్కార్లను సమన్వయించడానికి ఏరియా జంతన సర్కార్ ఉంటుంది. ఒక డివిజన్లో ఉన్నటువంటి 3 ఏరియా సర్కార్లను సమన్వయించడానికి డివిజనల్ జంతన సర్కార్ ఉంటుంది. వీటికి పైన జోను జంతన సర్కార్ సమన్వయ కమిటీ అని ఉండేది. కాబట్టి ఆ జోను జంతన సర్కార్ సమన్వయ కమిటీ ద్వారా గ్రామ స్థాయికి అందించడం కోసం మేము ఒక సంవత్సరం 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అది హైయెస్ట్. 2 కోట్లు అంటే ఆ నిధులను ఎక్కడ ప్రజల నుంచి వచ్చావా? అంటే ఇప్పుడు దానికి అనేక మార్గాలు, ప్రజల నుంచి చందాలు, విరాళాలు, వాళ్ళ ఇప్పుడు తునికా గోస్తు ఒకరోజు కూలి అనేటువంటి రూపంలో, సంత వ్యాపారాల నుండి జమ చేయడం, పార్టీ, ఇవన్నీ ఎంత చేసినా కానీ సరిపోవు కాబట్టి పార్టీ తునికా కాంట్రాక్టర్స్ నుండి ఇతరుల నుండి వసూలు చేసిన దాంట్లో కొంత భాగాన్ని జంతన సర్కార్ కేటాయించడం, అట్లా నడిచింది.